తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీలో ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడిందా? ఎమ్మెల్యే ఆదిమూలం పార్టీ ఇన్ఛార్జ్ మధ్య ఫైట్ జరుగుతోందా? తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ మర్యాదలు ఎందుకు దక్కడం లేదు? దీని వెనుక నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నారా? అందుకే పార్టీ ఇన్ఛార్జ్ తీరుపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారా? అయితే అధికార పార్టీలో ఓ పెద్ద అండదండలతోనే ఇన్ఛార్జ్ దూకుడు పెంచేశారా? తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో గందరగోళం నెలకొంది. తెలుగుదేశం పార్టీలో ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలలతో సంచలనం రేపారు. ఆ తర్వాత ఆయనపై పార్టీ హైకమాండ్ వేటు వేసింది. దాంతో ఆయనకు రాజకీయంగా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత లైంగిక వేధింపుల కేసు నుంచి ఆదిమూలం బయటపడ్డారు. కానీ ఇప్పుడు సొంత ప్రభుత్వంలో గౌరవం పొందలేకపోతున్నానన్న ఆవేదన ఎమ్మెల్యేను తీవ్రంగా వేధిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఆదిమూలం ఎపిసోడ్ తర్వాత సత్యవేడు టీడీపీ ఇన్ఛార్జిగా కూరపాటి శంకర్రెడ్డిని నియమించారు. దాంతో ఎమ్మెల్యే వర్సెస్ ఇన్ఛార్జ్ అన్నట్టుగా సీన్ మారింది. ఇక సత్యవేడులో మొన్నటి వరకు మిత్రులుగా ఉన్న కోనేటి ఆదిమూలం శంకర్రెడ్డి ఇప్పుడు బద్ద శత్రువులయ్యారు. అలాగే నిన్న మొన్నటి వరకు కత్తులు దూసుకున్న ఆదిమూలం గంగా ప్రసాద్ ప్రస్తుతం ఒక్కటయ్యారు. సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. టీడీపీలో ఎస్సీవి నాయుడు గంగా ప్రసాద్ పెత్తనం చేసేవారు. అయితే గంగా ప్రసాద్పై సత్యవేడులో వ్యతిరేకత దృష్ట్యా టీడీపీ అధిష్టానం వ్యూహం మార్చింది. ఈ క్రమంలోనే సత్యవేడు మండలంలోని రేపల్లెవాడకు చెందిన శంకర్రెడ్డిని టీడీపీ హైకమాండ్ రంగంలోకి దింపింది. ఆయనకు వరదయ్యపాలెం, సత్యవేడు మండలాల్లో విస్తారమైన బంధువర్గం ఉంది. దీంతో శంకర్రెడ్డికి నాయకత్వం బాధ్యతలు అప్పగించడమే సరైందని అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం డమ్మీ అయ్యారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంకు అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు. దాంతో అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయితే తనతో పాటు శంకర్రెడ్డి కార్యక్రమాల్లో పాల్గొంటే సమస్య లేదని, కానీ ఆయనే ప్రత్యేకంగా హడావుడి చేయడంపై ఆదిమూలం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే హేమలతను వెంట పెట్టుకుని శంకర్రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని ఆదిమూలం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రోటోకాల్కు విరుద్ధంగా శంకర్రెడ్డి వెంట అధికారులు, పోలీసులు ఉండడంపై కలెక్టర్, ఎస్పీలకు ఆదిమూలం ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఇలాగైతే స్పీకర్కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించినట్టు సమాచారం. మొత్తంగా సత్యవేడులో ప్రస్తుత రాజకీయం చూస్తుంటే రానున్న రోజుల్లో ఎమ్మెల్యే తిరుగుబాటు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అంటున్నారు.